ధన్యవాదాలు అధ్యక్ష. మన ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పేదవాళ్ళ కళ నెరవేరుతుంది. మా నియోజకవర్గంలో కొన్ని ఎస్సీ కాలనీ ఇంకా అట్లనే ఎస్టీలు ఉన్న దగ్గర ఇల్లు అంటే గత ప్రభుత్వంలో ఎస్సీలు ఉన్న దగ్గర అది మరి ఏం పథకమో ఇల్లు కూలగొట్టుకోండి, మీరు ఇల్లు కూలగొట్టుకుంటే ఇల్లు ఇస్తామని చెప్పి పాపం ఎస్సీలను మభ్య పెడితే వాళ్ళందరూ కూడా ఇల్లు కూలగొట్టుకున్నారు. పెరికేడు గ్రామం అని చెప్పి రాయపర్తి మండల్లో, మరి అట్లనే తొర్రూరులో కూడా 6వ వార్డులో చాలా మంది ఇల్లు కూలగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అది ఎలక్షన్ ముందు స్టంటా తెలియదు, లేకపోతే ఏందో తెలియదు. ఎంతో మంది పాపం ఇల్లు కూలగొట్టుకొని ఈరోజు నీడ లేకుండా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇస్తున్నాము. మరి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు మోసపోయి ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మొత్తం 40 ఇళ్ల పైన ఉన్నాయి పెరికేడ్లో. పాపం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ బిడ్డ ఎండకేండి వానకు దడుస్తున్నాము, మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో వెసులుబాటు కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేసి, అప్పుడు నాణ్యతతోటి కట్టలేదు చాలా మటుకు చూసినట్టయితే. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎవరైతే అసలు జాగా కూడా లేని పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అవి మనం పూర్తి చేసి అలాట్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేదవాళ్ళు కూడా ఒకటే కళ ఉంటుంది జీవితకాలం, అంటే మనకి మంచైనా చెడైనా మన సొంత ఇంట్లో జరగాలి ఏదైనా నా కోరికని మన ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వం నెరవేరుస్తుంది అధ్యక్ష. మరి ఎంతో మంది పేదవాళ్ళు వెళ్తుంటే ఊర్లలోకి వెళ్తున్నా కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వాడవాడ తిరుగుతుంటే ఇంకా కూడా వెనుకబడి ఉన్నవి, అంటే మున్సిపాలిటీ అంటేనే టౌన్ లో కూడా వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అసలు పూరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2వ విడతలో వాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టిస్తాం. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళ కళ నెరవేరుతుంది మన ప్రభుత్వంలో. అందరు కూడా గృహప్రవేశాలకి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏదో గతంలో లెక్క ఒక్కటి చూపించి 100 మందికి ఆశ పెట్టట్లే మన ప్రభుత్వంలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ 3500 ఇల్లు వచ్చినాయి, ఇంకా కూడా రాబోతున్నాయి. ఇదేదో మభ్యపెట్టే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా పక్కాగా వస్తున్నాయి. అందరు కట్టుకొని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గృహప్రవేశాలకు కూడా ఎంతో సంతోషంగా అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది ఏంటంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది, చేతలాల్లో చేసి చూపించే ప్రభుత్వం. అది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు, చూపించి ఆశ పెట్టట్లేము. మరి మంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ టౌన్ లో అధ్యక్ష గతంలో కేసీఆర్ గారు మరి సొంత ఇంటి కళ నిజం చేయడానికి 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. G+4 అంటే 5 ఫ్లోర్స్ అధ్యక్ష. అయితే దాంట్లో 252 హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. కేవలం ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి బెనిఫిషరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఉండిపోతారు అధ్యక్ష. కానీ ఎందుకేమో ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల కింద మున్సిపల్ ఎన్నికల ముందు కూడా మరి అక్కడ ధర్నా చేసి తొందర హ్యాండ్ ఓవర్ చేయండి, లేకుంటే మేమే వెళ్ళి అట్లా కబ్జా పెడతామని చెప్పేసి మరి అక్కడ ఉన్న టౌన్ ప్రజలు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇంకో 248 అధ్యక్ష వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని స్లాబ్ లో ఉన్నాయి, కొన్ని గోడలు గట్టి ఉన్నాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మినిమం గా ఒక 3-4 crores ఇస్తే అయిపోయేదానికి దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. మరి ఇంతకుముందు సబ్దాక చెప్పినట్టుగా ఏంటంటే గతంలో ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు అధ్యక్ష. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేస్తారంటే అధ్యక్ష అందరి దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని ఆ 500 ఇండ్లు ఎర్రచూపుతూ మాకు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్స్ తీసుకున్నారు అధ్యక్ష. ఆ రేషన్ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అప్లికేషన్స్ దాదాపు 4000 అప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే మరి ఇల్లు అనేది అందరికీ సొంత ఇంటి కళ అనేది నిజం కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి బెనిఫిషరీస్ ని మీరు తీసుకున్నటువంటి ఒక ఆధార్ కార్డ్స్ కాకుండా, రేషన్ కార్డ్స్ కాకుండా అప్లికేషన్స్ ని వెరిఫై చేయించండి, లాటరీ ద్వారా ఇవ్వండి. ఎందుకంటే అధికారులు ఇట్సెల్ఫ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే మేము ఇండ్లు ఇస్తామని.
కాబట్టి అది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. అదే కాకుండా రుస్తుంపేట్ విలేజ్ లో, సీతారాంపూర్ లో, అదే విధంగా సలావత్పూర్ లో, నర్సాపూర్ లో ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. బెనిఫిషియరీ లిస్ట్ కావాలని దాన్ని రికార్డ్ చేయకుండా ఆపుతా ఉన్నారు. కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా, విజ్ఞప్తి చేసినా ఇవ్వట్లేదు. ఆ బెనిఫిషరీస్ నష్టపోతారంటే ఆల్రెడీ గృహప్రవేశం కూడా చేస్తున్నారు, వాళ్ళకి బిల్స్ మాత్రం రావట్లేదు. కాబట్టి దాని ద్వారా మీ ద్వారా మంత్రి గారిని కోరుతారు, ఇమీడియట్ గా ఆ ఇండ్లు కూడా మరి వారికి ఇచ్చే విధంగా వాళ్ళ బిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష మనకి కొంతమందికి పాత ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందుకే గతంలో ఇంద్రమ ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి నెపంతో ఇప్పుడు శాంక్షన్ చేసిండ్రు. మరి రాకుంటే శాంక్షన్ చేయకుండా బాగుండేది అధ్యక్ష. కానీ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి బిల్స్ ఆపుతా ఉన్నారు. హెడ్ ఆఫీస్ కి పంపించడం, హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్ చేస్తే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆ నెపంతో పేదవాడికి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి అటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా బిల్స్ రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. బండారు లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్ మా దగ్గర ఇంద్రమ్మ ఇండ్లు చెర్లపల్లి ఉన్నాయి సార్. 5,000 మంది ఉంటున్నారు సార్. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో ఇచ్చింది సార్. దాని తర్వాత ఏమైందంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదు సార్. జిహెచ్ఎంసీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు సార్. హౌసింగ్ వాళ్ళు అడిగితే వాళ్ళకి సంబంధం లేదంటారు. వాళ్ళకు వాటర్ లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం సార్. నిజంగా కూడా 5,000 మంది ఉంటున్నారు. నేను కలెక్టర్ గారికి కలవడం జరిగింది, ఎవ్వరు సంబంధం లేదంటారు సార్. రిక్వెస్ట్ నాది ఏంటంటే ఆ 5,000 మంది ఎవరైతే ఉంటున్నారో 50 బ్లాక్లలో ఉంటున్నారు, మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది సార్. దాన్ని అన్ని రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కౌశిక్ రెడ్డి గారు. సార్, గౌరవ మంత్రి గారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హుజరాబాద్ పట్టణంలో ఆల్రెడీ 500 డబుల్ బెడ్రూమ్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. డిస్ట్రిబ్యూషన్ వెంటనే చేసేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమలాపూర్ పట్టణంలో కూడా దాదాపు 350 డబుల్ బెడ్రూమ్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మర్రిపల్లి గూడెంలో 50 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. దాంతో పాటు బూజ్నూర్ గ్రామంలో 50 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆడ కూడా కట్టి రెడీగా ఉన్నాయి సార్. దయచేసి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జమ్మికుంట పట్టణంలో ధర్మారం గ్రామంలో దాదాపు 200 ఇండ్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇంకొకటి జమ్మికుంట పట్టణంలో దాదాపు 300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయి ఉన్నాయి సార్. ఇంకో 30% అయితే అవి కూడా రెడీ అయిపోతాయి సార్. దయచేసి కట్టిన ఇండ్లు అన్ని కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి దయచేసి పట్టాలు మీరు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. स्पीकर साहब, मैं आपके जरिए हुकूमत को बताना चाह रहा हूं कि खास तौर से मेरे हल्के कारवान के अंदर जो पिछली गवर्नमेंट ने 540 डबल बेडरूम बनाए गए थे, जिसके अंदर से 300 चिल्लर दिए गए थे और उसके बाद 200 चिल्लर कुछ बचे हुए थे. उसके लिए मैं नुमाइंदगी हमारे हाउसिंग मिनिस्टर साहब को बताया था, कलेक्टर को भी बताया था. वो आज तक वो पेंडिंग पड़े हुए, वो रिलीज करने की जरूरत है. और उसी तरीके से नई जगह पर जो कुलसुमपुरा पुलिस क्वार्टर्स है, वहां पर भी लैंड को बताया गया था, जमीन की निशानदेही की गई थी, वहां पर भी बनाने की जरूरत है. और साथ ही साथ गोलकुंडा और इब्राहिमबाग के बीच में गवर्नमेंट लैंड है 7 एकड़, वहां पर नए 2 BHK बनाने की जरूरत है. और साथ ही साथ नामपल्ली हल्के के अंदर जो बोझा गुट्टे का, इससे पहले हालिया में हमारे बजट की स्पीच पर हमारे नामपल्ली एमएलए साहब ने तफसीलात बताए, जैसा कि 590 पट्टे दिए गए, जिसके अंदर से 280 लोगों के 2 BHK के काम चालू है और कुछ काम पेंडिंग बाकी हुए. और उसी तरीके से जैसा कि हैदराबाद के अंदर जहां पर भी हमारी जमात के फ्लोर लीडर जनाब अकबरुद्दीन नबी साहब ने हल्का कारवान हो या बहादुरपुरा हो या नामपल्ली हो या चिन्नान गुट्टा हो या याकुतपुरा हो या मलकपेट हो, जहां जहां पर भी तमाम जगह के एक प्रपोजल दिए गए थे, मैं आपके जरिए हुकूमत को बताना चाहूं. नागराज गारू. ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీనల పార్టీ అధ్యక్ష. మరి ఇంద్రమ్మ అంటేనే రోటీ కపడా వారి మకాన్. మా సోదరుడు ఇప్పుడే చెప్పినట్టుగా ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి యొక్క కళ స్వప్నం, కళ నిజంగా వారి కళల కన్నా కళ ఇల్లు అధ్యక్ష. ఒక ఆత్మగౌరవంతో ఉండవలసిన ప్రతి కోరుకునే వ్యక్తి తన చావైనా మంచైనా ఏదైనా జరిగేది తన సొంత ఇంట్లో తన సొంత గూడులో జరగాలనే ఏదైతే కళ ఉన్నదో
అది పూర్తిగా అవుతున్నాయి అధ్యక్ష. దానికి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, పొంగులేటి శ్రీనన్నకు మా నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. అలాగే చాలామంది చాలా సంతోషంగా వారు చేసుకునే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, వారి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వారు స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేయడం చాలా గొప్ప విశేషం అధ్యక్ష. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలపైన ఏదైతే బాధ్యత ఉందో, రోటీ కపడా और మకాన్, ప్రతి పౌరునికి ఏదైతే ఇల్లు అలాగే వారికి కూడు గుడ్డ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి మా గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడుచుకుంటూ పోయి ఆ నినాదంతో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉంది అధ్యక్ష.